రేపు గురువారం రోజున పచ్చకర్పూరంతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా గురువారం పూట ఈ కర్పూరం పరిహారం చేయటం వల్ల 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందన్నమాట. మనకేంటంటే రేపు గురువారం ఏకాదశి ముందు రోజు కదా, కాబట్టి గురువారం పూట ఈ పరిహారం ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలను చూస్తారు. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక మనము గురువారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. గురువారం ఏంటంటే గనక లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తాము, అమ్మవారికి అంకితం చేయబడుతుంది. గురువారం పూట మనం ఏంటంటే గనక ఇలా కర్పూరం పరిహారం చేసుకుంటే చాలా మంచిదనమాట. మనం ఈ కర్పూరం పరిహారం ద్వారా ఏంటంటే కనుకనండి ధనాన్ని అంటే మన సొంతం చేసుకోవచ్చు. ఆగిపోయిన సంపాదనను పెంచుకోవటానికి, సంపాదన మన దగ్గరికి రావడానికి, ధనానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు కూడా అంటే చేకూరుతుంది. అది ఇంటి పరంగా కావచ్చు, మీ పర్సనల్ పరంగా కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారు, అది రావటం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఆచరించుకోండి. గురువారం పూట మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ముందుగా మనం ఏంటంటే నార్మల్గా గురువారం కూడా అమ్మవారిని పూజించుకుంటాం, దీపారాధన చేసుకుంటాం ఇంట్లో. గురువారం కొంతమంది సాయిబాబాకు దీపారాధన చేస్తారు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక లక్ష్మీదేవికి, ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పూజించుకుంటూ ఉంటారు కదా. మీరు ఏ దేవతలను ఏ దేవుళ్ళను పూజించినా పర్వాలేదు, కానీ ఈ పరిహారం అయితే ఆచరించండి. ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేసి ఆచరించుకుంటే చాలా మంచిదండి, గుర్తుపెట్టుకోండి. గురువారం పూట ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకొని ఫలితం పొందండి. ముఖ్యంగా ఏంటంటే మీ ఇంట్లో పచ్చకర్పూరం లేదు, ఇప్పటి వరకు మేము అసలు తెచ్చుకోలేదండి, పచ్చకర్పూరం కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము తెచ్చుకోమండి అనుకుంటారు కదా. ఏం కాదండి, పచ్చకర్పూరం ఇంట్లో ఉండాలి. అలా ఉంటే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అలానే వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఇష్టం అనమాట. అలాగే వచ్చేసి ఏంటంటే దేవతలు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. పచ్చకర్పూరం చాలా వరకు కూడా అంటే దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడుతుంది. పచ్చకర్పూరంతో మనం ఏంటంటే గనక అంటే పూజకు, అలానే కాకుండా కొన్ని పరిహారాలకు కూడా పచ్చకర్పూరం వాడుతూ ఉంటాము. వెంకటేశ్వర స్వామి నైవేద్యంలో కూడా మనం పచ్చకర్పూరం కలిపి స్వామివారికి నివేదన చేస్తాం. మనకేంటంటే గనక స్వామివారి లడ్డూలో కూడా ఏంటంటే ఖచ్చితంగా పచ్చకర్పూరం ఉంటుంది. పచ్చకర్పూరం చాలా విశిష్టతను కలిగి ఉంటుందన్నమాట. అందుకే పచ్చకర్పూరంతో ఏది చేసినా ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించండి. పచ్చకర్పూరం మన ఇంట్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుంది. ఎందుకంటే కర్పూరం వాసన బాగుంటుంది కదండి, మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన ఏంటంటే కనుక మన ఇంట్లో అంటే రావటం వల్ల, ఆ వాసన మన ఇంట్లో వెదజల్లటం వల్ల మన ఇంట్లోకి దుష్ట శక్తులు కొంచెం తక్కువగా ప్రవేశిస్తాయి. అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి ఫలితాలు కూడా ఇస్తాయి అని చెప్పొచ్చు. పచ్చకర్పూరం మీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక, ఎప్పుడు కూడా పనులు వాయిదా పడిపోతున్నాయి, ఏ పని సరిగ్గా జరగటం లేదు, ఏ పని అని అనుకుంటే అదేంటంటే కనుక మధ్యలోనే ఆగిపోతుందండి అని బాధపడతారు కదా. అంటే బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మా చేతుల గుంట చేస్తే మాకు దరిద్రం పట్టి ఆ పనులు జరగవనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గురువారం పూట అండి, గుర్తుపెట్టుకోండి, పచ్చకర్పూరం ఏంటంటే చక్కగా నువ్వుల నూనెలో ముంచి హారతి ఇవ్వండి. అంటే లక్ష్మీదేవి కానీ మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, ఈ వీళ్ళకే ఇవ్వాలని రూల్ అయితే లేదు. మనం గురువారం పూట ముఖ్యంగా పచ్చకర్పూరం కొద్దిగా తీసుకోవాలండి. మనం ఎంతైతే హారతి ఇస్తామో అంత హారతి ఏంటంటే కనుక సాయిబాబా కావచ్చు, లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇలా మనం ఏంటంటే లక్ష్మీదేవికి కావచ్చు, మన ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, మనం గురువారం పూట అలా నూనెలో ముంచేసి హారతి ఇవ్వటం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటమే కాకుండా మనకు మంచి లాభం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. పనులు వాయిదా పడినప్పుడు మనం ఏంటంటే ఇలాంటి పరిహారాలను ఆచరించడం వల్ల ఆ పనులు తొందరగా పూర్తవుతాయి. ఆ పనులు పెండింగ్లో నుంచి మనకేంటంటే బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పని ప్రారంభిస్తే అది మధ్యలోనే ఆగిపోతుంది, లేదంటే చివరిలో ఆగిపోతుంది కదా, అలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ప్రయత్నించుకోండి. మీకు ఏ పనైనా సరేనండి, మీ పర్సనల్ పనైనా సరే ఖచ్చితంగా జరగటానికైతే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఈ పరిహారం మీరు ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. పచ్చకర్పూరం మనం పూజ గదిలో పెడతాం కదా, పూజ గదిలో పెట్టేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఇక్కడ చూయించే విధంగా ఇంత సైజులో ఉండే డబ్బాని తీసుకోండి. అంటే ఇది మనకు దొరుకుతూ ఉంటుంది కదండి, అలా తెచ్చుకోండి. తెచ్చేసుకొని ఏం చేయండి అంటే ఇందులో కొంచెం అంటే పచ్చకర్పూరం వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి నాణ్యాన్ని వేసేసి పెట్టుకోండి. ఇలా డబ్బాలో మనం పచ్చకర్పూరము రూపాయి నాణ్యాన్ని వేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఎవరికైనా మనం డబ్బు ఇస్తాం కదండి, ఆ డబ్బు మన దగ్గరికి రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. డబ్బులు ఇవ్వటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ రెమెడీ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఈ యొక్క పరిహారం మీకు చక్కగా సిద్ధిస్తుంది. అంటే ఆ రూపాయిని వేసేటప్పుడు ఆ వ్యక్తి ఎవరో అంటే మీకు తెలిసి ఉంటుంది కదా పేరు, అలా ఆ వ్యక్తి పేరు తలుచుకుని
ఇలా రూపాయి బిల్లని వేసేసి మీరు ఆ పచ్చకర్పూరం కొంచెం వేసేసి అలాగే పెట్టేయండి. ఆ వ్యక్తి అంటే డబ్బు ఇవ్వాలని, అలానే కాకుండా ఆ వ్యక్తి నుంచి మీరు డబ్బుని ఆశిస్తున్నారు కదా, మీ డబ్బు మీకు వెనక్కి రావాలని ఇలా సంకల్పం చెప్పుకొని ఆ డబ్బాలో వేసేసి పూజ గదిలో పెడితే ఖచ్చితంగా దైవానుగ్రహంతో, అలానే కాకుండా డబ్బంటేనే లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు సంపాదన పెరుగుతుంది. ఆ డబ్బు మన దగ్గరకు వస్తుంది. మనకు అద్భుతమైతే జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి. ఇలా ఏంటంటే కనుకనండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఆ వ్యక్తి పేరు తీసుకొని ఆ రూపాయి నాణ్యాన్ని వేసాము, అలానే కాకుండా కర్పూరం వేసి పెట్టాము. ఆ వ్యక్తి మనకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ పచ్చ కర్పూరాన్ని ఏంటంటే కాల్చేయాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని మీరేంటంటే హుండీలో కానీ దానం కానీ చేసుకోవాలి. ఈ రెండే మార్గాలు. ఇలా ఈ విధంగా చేయటం వల్ల అయితే ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఇక ఆ తర్వాత పూజ గదిలో పచ్చకర్పూరాన్ని ఎప్పుడూ ఉంచాలి. ఎప్పుడైతే పూజ గదిలో పచ్చకర్పూరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవతలు ప్రవేశిస్తారు. అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించడానికి పచ్చకర్పూరం కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ మన దగ్గర అంటే మన ఇంట్లో తిష్ట వేయటానికి, పూజ గదిలోనే ఉండిపోవటానికి, అలానే కాకుండా మనం చేసిన పూజలు అందుకోవడానికి పచ్చకర్పూరం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా పచ్చకర్పూరాన్ని ఎప్పుడు కూడా పూజ గదిలో పెట్టి ఉంచండి. పూజ గదిలో పెడితే పచ్చకర్పూరం చాలా మంచిదనమాట. అలా పెట్టడం వల్ల దైవానుగ్రహం మనకు తొందరగా కలుగుతుంది. దేవుడు మనల్ని కరుణిస్తాడు, అలానే కాకుండా అనుగ్రహిస్తాడు, కటాక్షాన్ని ఇస్తాడు, మనకుండే కొన్ని బాధల్ని కూడా తీసేస్తాడని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పూజ గదిలో కూడా మనం ఇలా కర్పూరాన్ని పెట్టాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పచ్చకర్పూరం అండి మనం బీరువాలో పెట్టుకోవాలి. బీరువాలో పచ్చకర్పూరం ఎలా పెట్టాలంటే కనుక మనము డబ్బు నగలు దాస్తూ ఉంటాము. అంటే కీలక పత్రాలు, డబ్బు నగలు ఎవరైనా సరే బీరువాలోనే పెడతారు. అలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక కొంతమంది నోట్లకు లబ్బర్లు వేసి పెట్టుకుంటారు, కొంతమంది కట్టలు కట్టలుగా పెడుతూ ఉంటారు. ఉన్నవాళ్ళు కట్టలు కట్టలుగా పెడతారు, లేనివారు ఏవో 1000 రూపాయలు 10 ఇట్లా అంటే మనకు తోచినంత 10,000 5,000 మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి. అవి దేనికైనా అవసరం వస్తాయని మనం పెడతాము. అలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం అంత చిటికెడ పచ్చకర్పూరం తీసుకుని చేతితో మెదిపేసి ఆ పౌడర్ ఏంటంటే కనుక ఆ నోట్ల మీద చల్లేసి పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక డబ్బు లక్ష్మీదేవి కదా, కర్పూరం మంచి వాసన ఇస్తుంది. కాబట్టి మన ఇంట్లో నుంచి ఆ డబ్బు వెళ్లకుండా వృధా ఖర్చులు కాకుండా చక్కగా ఏంటంటే కనుక మిత్తిగా ఖర్చు అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే అది ఖర్చు అయిపోయినా మళ్ళీ తిరిగి ఆ డబ్బు ఆ ప్లేస్లోకి వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా మీకు ఉపయోగపడుతుందండి. కావాలంటే మీరు ప్రయత్నించుకోండి, మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది అనమాట అప్పుడే. అలానే ఎవరి బంగారం అయితే తాకట్లోకి వెళుతుందో, ఎవరి బంగారం అయితే పదే పదే తాకట్లోకి వెళ్ళి రాకుండా అక్కడే స్టక్ అయిపోతూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక బంగారం పెట్టే అంటే స్థలంలో కొంచెం పచ్చకర్పూరం పొడిని చల్లితే మనకు బంగారం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే మన అవసరం కోసం మనం పెట్టుకుంటాం, కానీ కొన్నిసార్లు ఏంటంటే పెట్టినప్పుడు కూడా అది మన దగ్గరికి రాదు కదా, అలా ఇబ్బంది కలగదు, మన దగ్గరకు వస్తుంది, తిరిగి ఏంటంటే కనుక మనకు మంచి ఫలితం కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మన ఇంటి హాల్ ఉంటుంది కదండి, నార్మల్గా అందరికి హాల్ అయితే ఉంటుంది. అంటే ఒక హాలు ఒక కిచెన్ ఇలా ఉంటూ ఉంటాయి, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకి అలా ఉంటాయి కదా, ఎవరి స్తోమతకు తగ్గట్టు వారికి. అలా ఏంటంటే కనుక హాల్ ఉంటుంది అనుకోండి, ఆ హాల్లో ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని ఎప్పుడు కూడా ఒక మూలలో అంటే నలుగురి కళ్ళు పడకుండా, నలుగురికి తెలియకుండా మనకు మాత్రమే తెలిసేలాగా హాల్లో పచ్చకర్పూరం పెట్టి ఉంచాలి. అలా ఉంచటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి చాలా మంది కూడా వస్తూ ఉంటారు, ఇరుగువారు పొరుగువారు, మనమే ఎక్కడికైనా వెళ్ళి వస్తాము. అలానే కాకుండా మన బంధువర్గం కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా మన ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే కనుక వారి యొక్క కనుదిష్టి ఉంటుంది కదా, అది పోవటానికి పచ్చకర్పూరం చక్కగా ఉపయోగపడుతుంది. ఇంట్లోకి వారి ద్వారా వచ్చే చెడు కూడా ప్రవేశించకుండా ఉండడానికి కూడా ఈ పచ్చకర్పూరం అనేది చక్కగా మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించుకోండి. పచ్చకర్పూరం ఏంటంటే కనుక తొందరగా ఆరిపోతూ ఉంటుంది కదా, దాన్ని అంటే తీస్తూ ఉండండి, మళ్ళీ పెడుతూ ఉండండి. కనుదిష్టితో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి పచ్చకర్పూరం పరిహారం గురువారం మాత్రం సరి సమానంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. గురువారం రోజున ఎవరైతే ఇలా పచ్చకర్పూరంతో పరిహారం చేస్తారో వారికి తప్పకుండా మేలు జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవి. కాబట్టి వీటిని అనుసరించుకుంటే, వీటిని బట్టి మనం ఏంటంటే కనుక పరిహారంగా మనం వాడుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ని మన కళ్ళతోనే మనం చూస్తాము. అంటే గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ అయితే ఉంటుంది. పచ్చకర్పూరం అంటే మనం లేదనుకుంటే నార్మల్గా ఏంటంటే కనుక తెచ్చుకోండి. ఒకవేళ తెచ్చుకోలేమండి, మాకు దొరకదు ఇక్కడ అనుకునేవారు నార్మల్గా కర్పూర బిళ్ళలతో కూడా వాడుకోండి. కానీ పచ్చకర్పూరానికి ఉన్నంత పవరు ఈ నార్మల్ కర్పూర బిళ్ళలకు ఉండదు. కాబట్టి పచ్చకర్పూరం చేస్తేనే ఫలితాలు ఉంటాయన్నమాట. కాబట్టి
ఈ విధంగా ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక పచ్చకర్పూరాన్ని మనము అంటే హాల్‌లో అలానే కాకుండా ఏంటంటే గనక బీరువాలో, పూజ గదిలో అలాగే వచ్చేసి ధనం రావాలని పెట్టుకోవాలి. ఇలా మనము ఈ 4 చోట్ల పచ్చకర్పూరం పెట్టాలి. అలాగే మనం ఏంటంటే గనకనండి మనం నిద్రించే పడక గది అంటే బెడ్‌రూమ్ ఉంటుంది కదా! ఆ బెడ్‌రూమ్‌లో కూడా పచ్చకర్పూరం పెడితే చాలా మంచిది. కానీ పచ్చకర్పూరం బెడ్‌రూమ్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కొంచెం అంటే పైకి అందకుండా పెట్టుకోవాలి. మనకుండే విండోస్ దగ్గర కావచ్చు, లేదంటే గనక కబోర్డ్స్ పైన కావచ్చు, అల్మారా పైన కావచ్చు పచ్చకర్పూరం పెట్టి ఉంచాలి. ఇలా ఉంచటం వల్ల ఏం జరుగుతుందంటే గనక భార్యాభర్తల మధ్య మనకేంటంటే విభేదాలు వస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా ఏంటంటే గనక విభేదాల వల్ల మనం చాలా వరకు కూడా సఫర్ అయిపోతూ ఉంటాం కదా! ఆ విభేదాల వల్ల మనం దూరమైపోతూ ఉంటాము. భార్యాభర్తల మధ్య సాంకేతం ఉండదు. అంటే అనుమానం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనక చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు. అసలు బంధాలనేవి విడిపోతూ ఉంటాయి. ఇలా ఏంటంటే జరుగుతూ ఉంటాయి కదండీ! అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే మీ ఇంటి అంటే బెడ్‌రూమ్‌లో అంటే మనకు పడక గది అక్కడ ఏంటంటే గనక పచ్చకర్పూరాన్ని పెడుతూ ఉండండి. అంటే తీస్తూ ఉండండి, పెడుతూ ఉండండి. అక్కడికి చెడు అనేది ప్రవేశించదు. భార్యాభర్తల బంధం అనేది చక్కగా బలపడుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట. అలాగే కాకుండా ఎవరైతే విడిపోయి ఉన్నారో భార్యాభర్తలు అంటే మాట్లాడుకోరు. చాలా వరకు కూడా నువ్వెంత అంటే నేనెంత అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే గనక ఈ పరిహారం అయితే చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ప్రయత్నించుకోండి. కానీ కర్పూరం అయిపోగానే తీస్తూ ఉండండి, మళ్ళీ పెడుతూ ఉండండి. అలాంటప్పుడే ఫలితం అధికంగా ఉంటుంది. అలానే మనకేంటంటే మంచి కూడా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించండి. ఇలా చేసుకున్న ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఇంకొకటి ఏంటంటే గనకనండి పర్సులో కూడా మనం చిటికెడంత పచ్చకర్పూరాన్ని పెట్టి ఉంచుకోవటం వల్ల కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ధనం ఎప్పుడు కూడా పర్సులో ఉండాలి, డబ్బు మాకు పర్సులో కనిపిస్తూ ఉండాలి అని కోరుకుంటారు కదా! అంటే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవ్వరు కూడా కావచ్చండి. పర్సులో ఏంటంటే గనక చిటికెడంత పచ్చకర్పూరాన్ని వేసి పెట్టుకోండి. లేదంటే గనక మీరు అంటే నోట్లను పెడతారు కదా పర్సులో, అలా పెట్టేటప్పుడు మీరు కొంచెం చేతితో పచ్చకర్పూరం మెదిపి ఆ పౌడర్‌ని మీ యొక్క నోట్లోకి పెట్టి ఉంచండి. అలా పెట్టడం వల్ల డబ్బు రెట్టింపు అవుతుంది. ఇంకా మీకు ధనం వస్తుంది. ఉన్న డబ్బు కూడా కొంచెం మీకు వృధా ఖర్చులు కాకుండా అలాగే ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఒక విధంగా మంచిగానే మనకు పనిచేస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఈ విధంగా కూడా ఏంటంటే ధనం పెరగటానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక రూపంలో చేరుతుంది.